ఆ భావన క్రియేట్ చేయడం అనే దానికోసము టీచర్స్ చాలా కష్టపడుతున్నారు. ఓకూట్ టీచర్స్. దానికి మేనేజ్మెంట్ సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఇది ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసి పిల్లల్లో ట్రెడిషనల్ వాల్యూస్ని పెంచే విధంగా చేయాలనేదే నా సంకల్పం. అటువంటిది చేస్తే మనకి ఫ్యూచర్లో పిల్లలకి ఒక సిస్టము, ఒక సిస్టమాటిక్ మేనర్ ఎట్లా ఉంటుంది, మన సంస్కృతి ఎట్లా ఏమవుతుంది అనే దానికి ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, అది పేరెంట్స్తో కానివ్వండి, ఫ్యూచర్ వాళ్ళ పార్ట్నర్స్తో కానివ్వండి, లైఫ్ పార్ట్నర్స్తో కానివ్వండి, ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా జీవితాన్ని సంతోషమయంగా చేసుకోవాలనే దానికి తార్కాణంగా ఇది కంటిన్యూ చేద్దామని చెప్పి మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఓకూట్లో. అదేవిధంగా మేము ప్రొసీడ్ అవుతున్నాం. దానికి యాజమాన్యం కానివ్వండి, ఓకూట్ ఫ్యాకల్టీ కానివ్వండి, సంపూర్ణ సహకారం ఎప్పుడు చేస్తుంది. వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. మనకి కైట్ ఫెస్టివల్ అనేది జరిగింది. పిల్లలకి రంగోలీ, ఆడపిల్లలకి రంగోలీ అనేది జరిగింది. బహుమతులు కూడా రెడీగా ఉన్నాయి వాళ్ళకి ఇవ్వడానికి. పిల్లల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం దానికన్నా మించి ఇంకా ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. దానికి పూర్తిగా మా మేనేజ్మెంట్ సహకారం మాకు అందించడం జరిగింది. అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మన నాన్నగారు పోతున్న సాంప్రదాయాలను ముందు మరి భవిష్యత్తు తరాలకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఓకూట్లో సంక్రాంతి సంబరాలు అనేవి చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మన చైర్మన్ రాంబాబు గారు ఆధ్వర్యంలో జరగడం అనేది ఒక గొప్ప విశేషంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఉదయం నుంచి మనకి రంగవల్లుల పోటీలు కానీ, గాలిపటాలు కానీ, ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, గంగిరెద్దు వేషాలు కానీ అన్నీ కూడా ఇంకా అంబరాన్ని అంటుతున్నాయి అన్నట్టుగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.
వ్యాపారవేత్తలు జనరల్గా పాఠశాల నడుపుతూ ఉంటారు. ఇక్కడ అలా కాకుండా ఒక విద్యావేత్త పిల్లల్లో ఉన్న సమర్థతని వెలికి తీసి ఈ విధంగా ప్రదర్శించడం అన్నది గతంలో ఎప్పుడూ జరగలేదు. చాలా బాగుంది. పిల్లలందరిలో ఉన్న వాళ్ళ యొక్క ఇన్నేట్ కెపాసిటీని వెలికి తీయడానికి ఓక్కుడికే సాధ్యమనే రీతిలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ధన్యవాదాలు. సంవత్సరం ఓకూడ్ స్కూల్లో సంక్రాంతి అనేది నిర్వహిస్తారు సార్. కానీ నేను మిస్ అవుతూ ఉంటాను శబరిమల వెళ్ళడం వల్ల. కానీ ఈ సంవత్సరం మా చైర్మన్ సార్ రాంబాబు గారు ఆధ్వర్యంలో ఘనంగా చేస్తున్నాం సార్. పొద్దున్న నుంచి కాదు సార్, మేము గత 10 రోజుల నుంచి కూడా టీచర్స్, మా ప్రిన్సిపల్ సార్ రాజేంద్ర గారి ఆధ్వర్యంలో, నగేష్ సార్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో 10 రోజుల నుంచి టీచర్లు బాగా కష్టపడ్డారండి. ఆ కష్టానికి ఈ ప్రతిఫలం. తప్పకుండా ముందు ఇంకా ఘనంగా చేస్తామని మీకు చెప్తున్నాం సార్. ముఖ్యంగా రాంబాబు సార్ ఇయర్ ఆయన ఫుల్ టేక్ చేసుకున్నారు. దాంతో ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఇంకా ముందు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చాలా సహకారం అందించారు. అలాగే ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ కూడా దీనికి చాలా వెనుక నుండి చాలా బ్యాకప్ చేశారు. వాళ్ళందరూ కూడా ఎంత చేయడానికి కారణం కూడా వాళ్ళ కృషి ఎంతో ఉంది. ఇంకా ముందు ఇంకా డెవలప్ చేస్తారు స్కూల్ని కూడా. అలాగే అందరికీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
టీచర్ ప్రతి క్లాస్ నుంచి నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు అందరూ టీచర్స్ కూడా దీనికి సపోర్ట్ చేస్తూ వచ్చారండి. సో ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే దానికి కారణం టీచర్స్, అలాగే మా మేనేజ్మెంట్, మా రాంబాబు సార్ గారు అందరూ సహకారంతోనే ఇంత గ్రాండ్గా చేయగలుగుతున్నాం సార్. Fly so high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. సంక్రాంతి ఈవెంట్ గురించి ఎప్పుడు వెయిట్ చేస్తుంటాము. సో దీనివల్ల పిల్లలకి సంస్కృతి, మన పరంపర ఏంటి, మన ట్రెడిషన్ ఏంటనేది తెలియడం, సో వాళ్ళు కూడా చాలా నేర్చుకునే వెళ్తారు. చాలా సంతోషంగా ఇది నేర్చుకున్నాము, ఇది మన సంస్కృతి అన్న ఉద్దేశంతో వాళ్ళు సెలవులు కూడా వెళ్తూ ఉంటారు.